ఎన్నో తరాల బట్టి నుంచి పూజలమ్మ తల్లివారు నీడలేక ఒక చెట్టు కిందే ఉంటూ ఉన్నారు మా తాత ముత్తాతల గారి నుంచి. ఎవరో ముందుకు రాలేదండి, గుడి కట్టండి అన్నారే కానీ మా ఊరు రైతులు ఎంతమంది ఉన్నారు ఎవరు. ఒక అండగా నిలబడి ఈ గుడి గట్ట ఆలయం కట్టి మీరందరూ మా వాళ్ళు అని చెప్పేసి ఇక్కడికి రావటం జరిగిందండి. డాక్టర్ రఘువర్మ గారు సహకారంతో ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది. పూజలమ్మ అమ్మవారు చెట్టు కింద చిన్న విగ్రహం దాదాపు ఒక 100 ఏళ్ల సుమారు నుంచి చెట్టు కింద ఉందన్నమాట. అమ్మవారిని ఈ ట్రైబ్స్ బాగా అంటే గిరిజనులు పూజిస్తారు, వాళ్ళ ఆరాధ్య దైవం. పాత ఆలయాలు కానీ పాత విగ్రహాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర రియల్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. సో మా అమ్మగారికి సెంటిమెంట్ టెంపుల్ మదరు వస్తుండేవారు అనమాట. ఆవిడని కూడా ప్రసాదాలు కొట్టుకుని వచ్చి నడుచుకుని చాలామంది సంతానం లేకపోతే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు అనమాట. అలా సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. మా మదర్కి చాలా సెంటిమెంట్ ఇది. నెలకు ఒకసారైనా వచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టి వెళ్ళేవారు అనమాట. ఆవిడ వీళ్ళకి ఏంటి ట్రైబ్స్కి చాలామంది గుడి కట్టడానికి చాలామంది ముందుకు వచ్చారు, కానీ ఏం చేత కట్టలేపారు ఎవరు. ఈ గిరిజనులు ఏం చేశారంటే వాళ్ళే కూల్ డబ్బులతో చిన్న ఫౌండేషన్ వేసుకుని అందరి దగ్గరికి వెళ్తూ నా దగ్గర కూడా వచ్చారు డొనేషన్ కోసం. మేము ఇలా కట్టుకుంటున్నాం, ఎంతో కొంత ఉండి మేము గుడి కట్టుకుంటామని. సరే ఆ రోజు ఎలాగో మా అమ్మగారికి సెంటిమెంటు, నేను అక్కడ వర్క్ చేసుకున్న ప్లేసు మంచి అవకాశం వచ్చింది అన్నట్టుగా మా అమ్మగారికి మాతృ అన్నట్టు ఆ గుడి సరే వాళ్ళతో మీకు ఎవరి దగ్గరికి వెళ్ళకండి మొత్తం నేను గుడి కట్టిస్తా అని చెప్పేసి గుడి కట్టడం జరిగిందనమాట. అందరూ నమస్కారం. ఈ అమ్మవారు పూజలమ్మ అమ్మవారు, ఇది మా సొంతూరు అనమాట. మా నాన్నగారు మా తాతగారు అందరూ ఇక్కడ ఉండేవారు. గోవిందపురం ఇక్కడ అమ్మవారి గుడిది. ఊరికి దూరంగా అడవిలో పూజలమ్మ అమ్మవారు చెట్టు కింద చిన్న విగ్రహం దాదాపు ఒక 100 ఏళ్ల సుమారు నుంచి చెట్టు కింద ఉందన్నమాట. అమ్మవారిని ఈ ట్రైబ్స్ బాగా అంటే గిరిజనులు పూజిస్తారు, వాళ్ళ ఆరాధ్య దైవం. అలాగే మా ఊళ్ళో ఎక్కువ ఒక 350 కుటుంబాల వరకు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ మా ఇంటి వెనకే ఉంటారు అందరూ పాపం. సో వాళ్ళకి బాగా మాకు అటాచ్మెంట్ ఎక్కువ వాళ్ళతోటి. సో కాబట్టి అదేంటంటే ఈ అమ్మవారు విశేషం ఏంటంటే చాలా సంవత్సరాలుగా అందరూ చేస్తారు, ఇక్కడ జాతర చేసుకుంటారు. సో మా అమ్మగారికి సెంటిమెంట్ టెంపుల్ మదరు వస్తుండేవారు అనమాట. ఆవిడని కూడా ప్రసాదాలు కొట్టుకుని వచ్చి నడుచుకుని మా ఇంటికి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది వచ్చేవాళ్ళు అనమాట. ప్రతి వారం లేకపోతే పౌర్ణమి అప్పుడు నైవేద్యాలు పెడుతుంటారు అమ్మగారు. చాలామంది సంతానం లేకపోతే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు అనమాట. అలా సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. మేము చాలామంది మందుకు వస్తే మందు ఇచ్చి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నామని చెప్తే అలా సంతానం కలిగిన కూడా ఉండవు అనమాట. మా మదర్కి చాలా సెంటిమెంట్ ఇది. ఖచ్చితంగా ఆవిడ నెలకు ఒకసారైనా వచ్చి ఇక్కడ నైవేద్యం పెట్టి వెళ్ళేవారు అనమాట. ఆవిడ నేను మా తాతగారు మా ఫాదర్ వజీ నేర్చుకున్న తర్వాత ఈ ట్రైబల్స్తో కొంచెం నేర్చుకున్న తర్వాత 3 నెలల పాటు ఈ కొండ మీద ఒక చిన్న కుటీరం కట్టుకుని బ్యాంబూతో 3 నెలల పాటు ఇక్కడ ఉండిపోయి ఇక్కడ చాలా ఫార్ములాలు రాసుకున్నాను. సో ఇప్పుడు మనం వాడుతున్న ఫార్ములా చాలా అవే. సందర్భం ఏంటంటే ఈ గుడి వీళ్ళకి ఏంటి ట్రైబ్స్కి చాలామంది గుడి కట్టడానికి చాలామంది ముందుకు వచ్చారు, కానీ ఏం చేత కట్టలేపారు ఎవరు. ఆఖరికి ఈ ట్రైబ్స్ ఈ గిరిజనులు ఏం చేశారంటే వాళ్ళే కూల్ డబ్బులతో చిన్న ఫౌండేషన్ వేసుకుని అందరి దగ్గరికి వెళ్తూ నా దగ్గర కూడా వచ్చారు డొనేషన్ కోసం. మేము ఇలా కట్టుకుంటున్నాం, ఎంతో కొంత ఉండి మేము గుడి కట్టుకుంటామని. సరే ఆ రోజు ఎలాగో మా అమ్మగారికి సెంటిమెంటు, నేను అక్కడ వర్క్ చేసుకున్న ప్లేసు కాబట్టి ఏంటంటే మంచి అవకాశం వచ్చింది అన్నట్టుగా మా అమ్మగారికి మాతృ అన్నట్టు. సో అప్పుడు మా అమ్మగారు అప్పట్లో అనేవారు ఏదైనా కడితే బాగుంటుంది ఇది అనేవారు. ఇప్పుడు మేము పెద్ద పట్టించుకోలేదు. సో ఇప్పుడు ఏదో అవకాశం వచ్చిందని ఆ గుడి సరే వాళ్ళతో మీకు ఎవరి దగ్గరికి వెళ్ళకండి మొత్తం నేను గుడి కట్టిస్తా అని చెప్పేసి గుడి కట్టడం జరిగిందనమాట. చిన్న గుడి. ఈ గుడి ప్రతిష్ట కార్యక్రమం ఉంది ఈ నెల 26, 27, 28 3 రోజుల కార్యక్రమం. పూజలు, హోమాలు, అమ్మవారి ప్రతిష్ట అంటే పాత విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ గుడిలో ప్రతిష్ట చేస్తాం అన్నమాట. సో ఈ సందర్భంగా మనం 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఈ పూజ దాంతోపాటు ఎవరైనా సంతానం లేని వాళ్ళు రావచ్చు, పొద్దున్న సాయంత్రం వెళ్ళిపోవచ్చు. వస్తే అక్కడ పూజ అట్లా పాల్గొని వెళ్ళిపోయేటప్పుడు మందు కూడా ఇస్తాం అన్నమాట. ఇది కార్యక్రమం తాలూకు. ఇది జగ్గంపేట మండలం, గోవిందపురం గ్రామం. గోవిందపురం నుంచి భూపతిపాలెం వెళ్తూ ఉంటే పూజలమ్మ అమ్మవారి గుడి
మధ్యలో ఉంటుంది. భూపతి పొలానికి గోవింద పొలానికి మధ్యలో కొండ మీద దగ్గర ఉంటుంది. చుట్టూ కొండలు, మధ్యలో గుడి అనమాట. బాగుంటుంది. అంటే ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది. అక్కడికి వస్తేనే మన సగం ఆరోగ్యం ఉంటుంది అనమాట. అంటే ముందు మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆ ఏరియా కొంచెం నాకు బాగా ఇష్టమైన ప్లేస్ అది. అక్కడ వాగు ఉంటుంది, పక్కన వాటర్ ఫాల్ ఉంటుంది. చాలా వనమూలికలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. సో ఏంటంటే మొత్తానికి ఈ ప్రతిష్టా కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి ఎవరన్నా రాదలుచుకుంటే రావచ్చు. అకామిడేషన్ అయితే అక్కడ లేదు, మీకు జగ్గంపేటలో అరేంజ్ చేసాం కొద్దిమందికి మాత్రమే. సో నైటు జగ్గంపేట వచ్చి మళ్ళీ పొద్దున్నే మనకు రావాలి. కానీ పగలంతా కార్యక్రమాలు నడుస్తుంటాయి. దాంతోపాటు మీరు ఈ సంతానం లేని ముఖ్యంగా ఇద్దరు రాకలేదు, ఇద్దరిలో ఒకరు లేదా వాళ్ళ తాలూకాలు ఎవరైనా సరే పేరెంట్స్ తల్లిదండ్రులు ఎవరొకరు వచ్చే కార్యక్రమం పాల్గొని వివరాలు చెప్తే మందు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమం ఇలా అడవుల్లో చాలా ప్రాచీన ఆలయాలు ఉన్నాయి ఈ తూర్పు కనుమల్లో. అంటే గిరిజనులు లేదా అల్లూరి సీతారామరాజు గారు, పాగలబడి గురు గారు అలాంటి వాళ్ళు ప్రతిష్ఠ చేసినవి, వాళ్ళు పూజించినవి, ఇలాగే గిరిజనులు పూజించినవి చాలా అమ్మవారు గుళ్ళు, శివలింగాలు ఇలా చాలా ఉన్నాయన్నమాట ఈ తూర్పు కనుమల్లో. ఇవన్నీ వెరీ వెరీ పవర్ఫుల్ ప్లేస్. అంటే ఒక డివైన్ ఎనర్జీ ఖచ్చితంగా అక్కడ ఉంటుంది అనమాట. అందుకేంటంటే ఆ పాత ఆలయాలు కానీ పాత విగ్రహాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర రియల్ ఎనర్జీ ఉంటుంది అనమాట. అందుకని మనం హిమాలయాలకి వాటికి అలాగ మనం ద్వాదశ లింగాలు ఎలా వెళ్తామో అలాగే మన దగ్గరలో మన తూర్పు కనుమల్లో ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో మేము వాటిని పునరుద్ధరణ చేస్తున్నాం అంటే. అడ్రస్ ఎలా అంటే ఈస్ట్ గోదావరి జగ్గంపేట, రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్తుంటే మధ్య జగ్గంపేట అని ఉంటుంది. ఆ జగ్గంపేట నుంచి గోవిందపురం రావాలి. జగ్గంపేటలో క్షత్రియ పరిషత్ ఉంది, అక్కడ మన రిసెప్షన్ ఉందన్నమాట. మీరు అక్కడ దాకా వచ్చేస్తే అక్కడ నుంచి మన వాళ్ళు గైడ్ చేస్తారు. మీరు బస్సుల్లో ట్రైన్లో వచ్చేవాళ్ళు జగ్గంపేట దిగిపోయి ఆ క్షత్రియ పరిషత్ అని చెప్తారు గోకవరం రోడ్లో. ఆ క్షత్రియ పరిషత్కి వచ్చేస్తే అక్కడ మీరు అక్కడ నుంచి మన వెహికల్లో రావచ్చు. సో ఓన్ వెహికల్ ఉన్నా కూడా క్షత్రియ పరిషత్కి వస్తే అక్కడ నుంచి మన వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. అందరూ ఇదే మీ ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని మన్నించి అందరూ వస్తారని కోరుకుంటూ నమస్కారం.